కొత్త జిల్లాలపై సంబరాలు మా సంగతేంటని పలు చోట్ల నిరసనలు. ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్లుగా కొత్త జిల్లాల కోసం ఎదురు చూసిన పలు ప్రాంతాల ప్రజల కోరిక ఇవాళ నెరవేరింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లతో పాటు పలు మార్పుల్ని ప్రజలు ఘనంగా స్వాగతించారు. అయితే జిల్లా కేంద్రం కోల్పోయిన రాయచోటి సహా పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు అమల్లోకి రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు సంబరాలు చేసుకున్నారు. పండుగ వాతావరణంలో మార్కాపురం జిల్లా ఆవిర్భావం జరిగింది. పట్టణ శివారులోని R&R కాలనీలో కలెక్టర్ కార్యాలయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మంత్రి స్వామి, ఇన్ఛార్జ్ కలెక్టర్ రాజాబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మార్కాపురం జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీగా ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు మార్కాపురం జిల్లాకు తాత్కాలిక కలెక్టర్ భవనాలు సిద్ధమవుతున్నాయి. తుర్లపాడు రోడ్లోని వెలుగొండ ప్రాజెక్టు పునరావాస కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను తాత్కాలిక కలెక్టర్ కార్యాలయంగా అధికారులు ఎంపిక చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. రంపచోడవరంలో పోలవరం నూతన జిల్లా కార్యాలయాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మదనపల్లిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే సాజన్ భాషా పట్టణంలో కృతజ్ఞతా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఇక సత్యసాయి జిల్లా మడకసిరలో రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. రెవెన్యూ డివిజన్ మంజూరు చేసిన సీఎం, డిప్యూటీ సీఎంలకు కృతజ్ఞతలు తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటైన అడ్డరోడ్డు జంక్షన్ డివిజన్ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ డివిజన్లో 7 మండలాలు ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ఓవైపు సంబరాలు జరుగుతుంటే మరోవైపు పలు చోట్ల ఇదే అంశంపై నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పుపై రాయచోటిలో నిరసనలు జరిగాయి. వైసీపీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. రాయచోటి ప్రజలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి, సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. ఇక అన్నమయ్య జిల్లా పేరు కాకుండా మదనపల్లి జిల్లా పేరును పెట్టాలంటూ మదనపల్లిలో కొన్ని సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ కార్యక్రమంలో బీఎస్పీ, సిపిఐ కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆదోని మండలాన్ని 2గా విభజిస్తూ ప్రభుత్వం ఆదేశాలివ్వడంపై పెద్ద హరివాణం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. తమ గ్రామాన్ని మండల కేంద్రం చేయాల్సిందే అంటూ నిరసన చేపట్టారు.